హలో అండి. ఇన్ఫర్టిలిటీ అంటే అసలు యాక్చువల్‌గా పిల్లలు పుట్టట్లేదని పెద్దవాళ్ళు చాలా పెళ్ళవ్వగానే పిల్లలు పుట్టట్లేదని ఇంట్లో వాళ్ళు చాలా హడావిడి పెడతా ఉంటారు. వెంటనే పుట్టలేదు వాళ్ళకయ్యారు, వీళ్ళకయ్యారు అని చెప్తా ఉంటారు కదా! సో, దానికోసం పెద్దగా బాధపడాల్సింది లేదు. యాక్చువల్‌గా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే గనక వాళ్ళు ఒక 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి. 1 ఇయర్ దాకా చూసిన తర్వాత అప్పుడు పిల్లలు పుట్టకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణము అని చెప్తామన్నమాట. అంతకుమించి పెళ్ళైనాక 2-3 మంత్స్‌కి, 1 మంత్‌కి, 5 మంత్స్‌కి, 6 మంత్స్‌కి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పకూడదు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆ రకంగా వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది. సో 1 ఇయర్ మాత్రం మనం కంపల్సరీగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ దాటినా కూడా ఇంకా పిల్లలు పుట్టట్లేదు, హస్బెండ్కి వైఫ్కి ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అని కలిసి మంచిగా ఉంటున్నారు, అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక కంపల్సరీగా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.